శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. అది మొదట ఆ మాట మనం మర్చిపోకూడదు. మరి మనం విశ్వాసులంగా ఉన్నామా, శిష్యులంగా ఉన్నాం? ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. శిష్యుడికి విశ్వాసకున్న తేడా ఏంది? అననీయ సప్పీరాలు విశ్వాసులుగానే ఉన్నారు కానీ ఏమి లేదు, నేర్చుకున్నవారు కారు. ఈ 20,000 మందిలో నేర్చుకునే తత్వం కలిగిన వారు చాలా తక్కువ ఉన్నారు, కానీ శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది అన్నాడు. ఆది సంఘములో శిష్యుల సంఖ్య విస్తరిస్తా ఉన్నది. వాస్తవానికి భోజనాలు పంచడానికి ఒక్కసారి 2 చేతులకు 2 ఆరులు 12 ప్లేట్లు పెట్టుకొని వెళ్ళి పంచేవాళ్ళని చూడాలంటారా, బాగా వండేవాళ్ళని చూడాలంటారా, ఆత్మతో నిండిన వారిని చూడాలా? భోజనం పంచడానికి ఏ క్వాలిటీ కావాలి? ఇంతంత గుండిగలు ఎత్తుకెళ్ళి ఆడ పెట్టి వడ్డించగలిగే వాళ్ళు కావాలంటారా, ఆత్మతో నిండిన వారు కావాలంటారా? కానీ వాళ్ళు చూసిన క్వాలిటీ చూడండి. భోజనం పంచడానికి కూడా ఆత్మతో నిండిన వారే కావాలని. ఇంకా రెండోది, శిష్యులై ఉండాలి. శిష్యుడు అంటే నేర్చుకునేవాడై ఉండాలి.